అమ్మా మంజు, నువ్విక్కడేం చేస్తున్నావమ్మా? ఈ వాతావరణం చూస్తుంటే ఏదో జరుగుతున్నట్టుగా ఉంది అన్నపూర్ణ. సత్య, అమ్మా మీరు పదండి, నేను వస్తాను. సత్య, ఈవిడ కూడా ఇక్కడే ఉందా? ఈవిడ గారు కొత్త కోడలితో పూజా కార్యక్రమాలు కూడా మొదలు పెట్టారన్నమాట. మంజు, మనకిదంతా వద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం పదా. లేదమ్మా, నేను రాలేను. అదేంటి మంజు, సడన్ గా అలా మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నీకంటూ ఇక్కడ ఏమీ లేదు, ఎవరూ లేరు. జరగాల్సిందంతా జరిగిపోయింది. భర్త కాని భర్తను దేవుణ్లాగా భావించకు. అమ్మా, నీకు విషయం తెలియకుండా మాట్లాడుతున్నావు. నువ్వు సైలెంట్గా ఉండమ్మా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మంజు, నా మాట విని నాతో రా. మోసగాడితో ఎంతకాలం కొనసాగుతావు? అమ్మా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోమన్నానా? కన్న తల్లితో అలాగేనా మాట్లాడేది? ఒక మోసగాడి కోసం నువ్వు అమ్మనే వెళ్ళిపోమంటావా? సరే, నీకు నాకంటే అతడు ఎక్కువయ్యాడు కదా. వదినా, వెళ్దాం పదండి. పదండి. బాగుంది మీ ప్లాన్. ముందు సత్య సిరిల చేత పూజ పూర్తి చేయించి ఆ తర్వాత మీతో మాట్లాడుతాను. సత్య, సత్య, ఇక్కడేం చేస్తున్నావు సత్య? ఏమైందిరా? చేతికి గాయం ఏంటి? కట్టేంటి? ఏం లేదమ్మా, చిన్న గాయమే. నువ్వు దగ్గరుండి మరీ చేపిస్తున్నావు చూడు. ఈ పూజ అదే నా మనసుకి పెద్ద గాయం. ఎందుకురా నన్ను నిందిస్తున్నావు? చేసిందంతా నువ్వే చేశావు. ఆ తర్వాత చేయాల్సినవన్నీ మాత్రమే నేను చేస్తున్నాను. ఇప్పుడొచ్చి పూజలో కూర్చో, లేకపోతే అందరి ముందు మన ఇంటి పరువు పోతుంది. నా మాట విను, పద. సరే అమ్మా, కేవలం కుటుంబ పరువు కోసం మాత్రమే వస్తున్నా. సత్య, ఏదైనా సమస్య ఉంటే మన ఇంట్లో మాట్లాడుకోవాలి. ఇలా అందరి మధ్యలో చులకన కాకూడదు. రా. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం అంబికాయ నమః. ఓం శ్రీ పూజితాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఏమండి, మీ చేతికి గాయం ఎలా అయింది? ఏమీ లేదు, చిన్న గాయమే. నువ్వు కంగారు పడకు. బాబు, అక్షంతలు తీసుకొని అమ్మాయిని ఆశీర్వదించు. ఓం శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి. ఓం వాగ్దేవ్యై నమః. ఓం త్రికాలజ్ఞాయై నమః. ఓం మహాలక్ష్మీ దేవతాభ్యో నమో నమః. ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. అమ్మా, పూజ ఇంతటితో దిగ్విజయంగా పూర్తయింది. మీ నూతన దంపతులు ఇరువురు మీ కోరికల్ని అమ్మవారికి విన్నవించుకుని నమస్కారం చేసుకోండి. ఓం శీఘ్రమేవ పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. సత్సంతాన సిద్ధిరస్తు. తథాస్తు. ఏదో జరుగుతుంది.
అదేంటో నాకు తెలియాలి. ఎలా? ఏంటి మణి అంత టెన్షన్ పడుతున్నావు? ఉన్నట్టుండి మంజు మారిపోతే టెన్షన్ ఉండదా? ఏంటి మంజు మారిపోయిందా? ఇప్పటిదాకా ఈ ఇల్లుదిలి వెళ్ళిపోతానన్న మంజు వెళ్ళనని ఎందుకు నిర్ణయం మార్చుకుంది? అంటే ఏదో జరుగుతోంది. ఈ విషయం నీకెలా తెలుసు? తెలుసుకున్నాను. ఏ నేను తెలుసుకోకూడదా? అలా అని ఏం లేదు, నీకు తెలిసిన విషయం కరెక్టేనా అని. మీరు తెలుసుకోవడానికి అడుగుతున్నట్టు లేదు. ఏదో సంతోషమైన వార్త విన్నట్టు మళ్ళీ మళ్ళీ వినాలి అన్నట్టు అడుగుతున్నారు. నీకలా అనిపిస్తే నేనేం చేయను? మంజు ఏదో ప్లాన్ వేసింది. ఆ ప్లాన్తోనే గుడికొచ్చింది. తను చెయ్యాల్సిందంతా కూడా చేసింది. ఎక్కడో ఏమరపాటుగా ఉన్నాను. ముందు ఆ మంజు ఆట కట్టిస్తే మంచిది. సిరి, రండత్తయ్య. సత్య ఎక్కడమ్మా? బయటికి వెళ్ళారత్తయ్య. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. చెప్పండి అత్తయ్య. కూర్చో. అదేనమ్మా, ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. మీరు చెప్పండి అత్తయ్య, అర్థం కాకపోతే మళ్ళీ అడుగుతాను. పిచ్చి పిల్ల, నీ మంచి మనసుకి, నీ అమాయకత్వానికి అంతా మంచి జరగాలని నా తాపత్రయం. మీరుండంగా చెడు నా ఛాయల్లో కూడా రాదని నాకు నమ్మకం అత్తయ్య. నీ మంచితనమే నిన్ను ఎక్కడ దెబ్బతీస్తుందనే నా భయం. నీలాగే నా కొడుకు కూడా అతి మంచితనంతో అన్నీ తగిలించుకొని ఆభాస్పాలవుతున్నాడమ్మా. మొదట్నుండి వాడు సంతోషంగా లేడని నాకు అనిపించింది. మరి నువ్వు? నాకు కూడా కొన్ని సందర్భాల్లో అలాగే అనిపించింది అత్తయ్య. వాడలా ఉండడానికి కారణం ఆ మంజు.